ఈరోజే ఆశ్వయుజ శుద్ధ చవితి. దసరా నవరాత్రులలో ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు. అమ్మ మహాలక్ష్మి రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేక చెబుతారో వారి ఇల్లు బంగారంతో నిండిపోతుంది. కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి తప్పకుండా వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీనారాయణుల వివాహానికి సంబంధించిన ఈ విశేషమైన కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి కాంతి, అందం, అదృష్టం మరియు సంపదల దేవత. మహావిష్ణువు స్థితికారకుడు. లక్ష్మీదేవి మహావిష్ణువును వివాహం చేసుకుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ వివాహం యొక్క కథ దేవతలకు రాజు అయిన ఇంద్రుడితో మొదలవుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం విందాం. ఇంద్రుడు చాలా శక్తివంతమైన దేవుడు, స్వర్గానికి రాజు, ఇతర దేవతలకు పాలకుడు. అయినప్పటికీ ఇవన్నీ ఉండడం వల్ల అతనికి అహంకారం తలకెక్కింది. ఇతరుల పట్ల అహంకారం మరియు అగౌరవం పెరిగాయి. ఇంద్రుడికి ఐరావతం అనే 4 దంతాల అందమైన తెల్లని ఏనుగు ఉండేది. ఇంద్రుడు రాజ్యం విడిచి వెళ్ళాలి అని అనిపించినప్పుడల్లా అతను ఐరావతం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటువైపుగా వస్తున్న దుర్వాస మహర్షిని చూశాడు. దుర్వాసుడు చాలా శక్తివంతమైన మహర్షి, అపారమైన యోగశక్తులు కలవాడు. కానీ అతనికి ఒక లోపం ఉంది. దుర్వాస మహర్షి అనూహ్యంగా వేగంగా కోపం తెచ్చుకుంటాడు. అలాగే అందరినీ శపిస్తాడు కూడా. దుర్వాస మహర్షి భూలోక సంచారం చేస్తున్నప్పుడు సువాసన గల ఒక మాల దొరికింది. మాలలోని పువ్వులు వాడిపోకుండా ఎప్పుడూ తాజాగా ఉంటాయి. కాబట్టి దుర్వాసుడు ఐరావతం మీద వస్తున్న ఇంద్రుణ్ణి కలిసినప్పుడు అతను తనతో పాటు దండను కూడా తీసుకువెళ్తున్నాడు. అప్పుడు దుర్వాసుడికి ఆ మాలను ఇంద్రుడికి ఇవ్వాలి అనిపించింది. కాబట్టి దుర్వాసుడు ఆ మాలను ఇంద్రుడికి బహుకరించాడు. ఇంద్రా, ఈ మాలను తీసుకో, ఇది నీకు బాగా సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆ మాలను జాగ్రత్తగా తీసి తన ఐరావతం యొక్క తల మీద పెట్టాడు. ఆ దండలోంచి సువాసనలు వెదజల్లుతూ ఉండడంతో ఐరావతం తన తలపై నుంచి ఆ మాలను తీసి కింద పడేసి తొక్కేసింది. ఇంద్రుడు ఆ విధంగా అజాగ్రత్తగా వ్యవహరించిన తీరును చూసి దుర్వాసుడికి ఎంతో కోపం వచ్చింది. ఇంద్ర, ప్రజలను ఎలా పలకరించాలో, బహుమానం స్వీకరించినప్పుడు ఎలా ప్రవర్తించాలో మర్చిపోయావా అని గద్దించాడు. వెంటనే ఇంద్రుడికి ప్రాణభయం కలిగింది. అకస్మాత్తుగా ఇంద్రుడికి దుర్వాసుడు శపించిన వారి పెద్ద జాబితా గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం నుండి హడావిడిగా దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషిపాదాలపై పడి, నన్ను క్షమించు మహర్షి, నేను చెడుగా ప్రవర్తించాను. నేను నిన్ను గౌరవించాలి, కానీ అలా చెయ్యలేదు. నన్ను క్షమించు అని వేడుకున్నాడు. వెంటనే దుర్వాసుడు ఇలా పలికాడు. చూడు ఇంద్ర, నేను నిన్ను శపించబోతున్నానని నీకు తెలుసు కాబట్టి నువ్వు క్షమించమని నన్ను ప్రాధేయపడ్డావు. నీ తెలివి తక్కువతనాన్ని నువ్వు గ్రహించావని నేను నమ్మాలా అంటూ కోపంతో ఎర్రటి కళ్ళతో తన వేళ్లను ఆడించాడు. అతని నుదిటిని ముడుచుకొని అదీష్టంగా చేతులు పైకెత్తి ఇలా అన్నాడు దుర్వాసుడు. నీకు గుణపాఠం చెప్పాలి. అహంకారాన్ని నువ్వు బాగా కలిగి ఉన్నావు. మీ దేవతలందరూ మీ శక్తిని వెంటనే కోల్పోతారు అని నేను శపిస్తున్నాను. మీకు ఎలాంటి శక్తి ఉండదు. ఎప్పుడూ అలసిపోతారు. లక్ష్మి మిమ్మల్ని వీడి వెళ్ళిపోతుంది అని దుర్వాసుడు దేవతలందరినీ శపిస్తాడు. వెంటనే ఇంద్రుడు భయాందోళనకు గురై తల ఊపాడు. వద్దు, దయచేసి వద్దు మహర్షి, నన్ను కరుణించండి అని ప్రాధేయపడ్డాడు. కానీ
ఋషిపదం ఎంతో శక్తివంతమైనది కదా. వెంటనే దుర్వాసుడు రక్తం ఎర్రబడిన కళ్ళతో ఇంద్రుడి వైపు చూస్తూ, నీ తప్పును నేను క్షమించను అని గట్టిగా ఇంద్రుణ్ణి నెట్టివేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దుర్వాస మహాముని ఇంద్రుణ్ణి శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుడి ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దాంతో ఇంద్రుడు బ్రహ్మ విష్ణు దేవుళ్ల వద్దకు వెళ్ళి తన బాధను మొరపెట్టుకున్నాడు. అప్పుడు నారాయణుడు ఇలా పలికాడు, ఇంద్రుడి సంపదలతో పాటు అమృతాన్ని కూడా సాధించడానికి సముద్ర మదనం చేయాలి అని చెప్పి, ఇది ఒక్క దేవతల వల్ల కాదు, రాక్షసులకు కూడా అమృతం దొరుకుతుందని ఆశపెట్టి వారిని కలుపుకోవాలి అని ఉపాయం చెబుతాడు నారాయణుడు. వెంటనే ఇంద్రుడు రాక్షసుల రాజు అయిన ప్రహ్లాదుణ్ణి కలుసుకుంటాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఇలా పలుకుతాడు, అక్కా చెల్లెళ్ళ బిడ్డలం, మనలో మనకు విభేదాలు ఎందుకు? అమృతం సాధించడానికి పాల సముద్రాన్ని చిలకాలి అని శ్రీహరి చెప్పాడు. మనమందరం కలిసి ఈ కార్యం సాధిద్దాం అని చెప్పి ప్రహ్లాదుణ్ణి ఒప్పించాడు దేవతల రాజు అయిన ఇంద్రుడు. పాలసముద్రాన్ని మదించడానికి దేవతలు రాక్షసులు అంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు. వాసుకి అనే విషపాముని తాడుగా చేసుకుని దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకుని మదించడం ఆరంభించారు. వాసుకి సర్పం తలయందు కాలవిషం కలది. అది మృత్యువుతో సమానం. తలవైపు నిలిచిన రాక్షసులంతా విషజ్వాల ప్రభావంతో చాలామంది మరణించారు. తామస మనసు కలిగిన రాక్షసులు అది గమనించలేకపోయారు. దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చి వాసుకిని తాడుగా చేసి రాక్షసులు తలవైపుకు, దేవతలు తోకవైపున పట్టుకొని పాలకడిని మదించసాగారు. దీంతో పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడం వల్ల సముద్రంలోనికి మునిగిపోయింది. దేవతలు రాక్షసులు ఏమీ చేయలేక చూస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీహరి 1,00,000 యోజనాలు గల విస్తీర్ణంతో మహాకూర్మావతారం దాల్చి మందర పర్వతంతో పాటు వాసుకిని కూడా పైకి ఎత్తాడు. అప్పుడు దేవదానవులు మందర పర్వతాన్ని మదించడం మొదలుపెట్టారు. సముద్రం నుండి మొదట భయంకరమైన విషం పుట్టింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు ఆ విషాన్ని నేరేడు పండంత చేసి మింగి కంఠంలో దాచుకున్నాడు. మృత్యుంజయుడు అవడం వల్ల ఆయనకి ఏమీ కాలేదు. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. తిరిగి రాక్షసులు దేవతలు సాగరమదనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కామధేనువు పుట్టింది. దానిని ఋషులు తీసుకున్నారు. తరువాత ఎత్తైన తెల్లని గుర్రం పుట్టింది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. తరువాత ఐరావతం పుట్టింది. అంటే 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత కల్పవృక్షం వచ్చింది. ఇది కోరికలు తీర్చే చెట్టు. దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత అప్సరసలు అంటే దేవతా సుందరీమణులు. వీరిని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత చంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈమె సంపదల దేవత. అందరూ ఆమెను పూజించారు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అందం దేవతలు మరియు రాక్షసులందరిలో చర్చనీయాంశం అయింది. సముద్ర మదన సమయంలో అందరూ ఆమెను చూసి మైమరిచిపోయారు. రాక్షసులు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ లక్ష్మీదేవి విష్ణువు కోసం మాత్రమే ఉద్భవించింది. లక్ష్మీదేవి వివాహాన్ని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. ఆమె కోసం స్వయంవరం నిర్ణయించబడింది. దేవతలు రాక్షసులు ఋషులు అలాగే మానవులందరినీ వివాహ వేడుకకు ఆహ్వానించారు. లక్ష్మీదేవి తమలో ఒకరిని తన భర్తగా ఎంచుకుంటుంది అని రాక్షసులు ఎదురుచూశారు. కానీ స్వయంవరంలో లక్ష్మీదేవి విష్ణువుకు పూలమాలను వేసి
విష్ణువును వరించింది. ఈ విధంగా లక్ష్మీనారాయణల వివాహం జరిగిందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.